రజనీ ఆమెపై జరిగిన పోలీస్ దౌర్జన్యాన్ని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రంలో అరాచకం చేస్తున్న పరిస్థితి. అంటే ఒకవైపు దేశంలో ప్రజలందరూ కూడా ఉగ్రవాదాన్ని మట్టు పెట్టాలనే సంకల్పంతో రక్షణ బలాలకు సంఘీభావం తెలిపితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా కట్టుబడి చేయాలి, ఎలా వారిపైన కక్ష తీర్చుకోవాలనే అన్న దానిపైనే దృష్టి పెట్టిన తప్ప దేశమంతా యుద్ధంలో అంటే చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ కక్షలో ఉన్నాడనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు వంటి రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ కూడా చూసినాం. లేని స్కామ్లను గురించి లిక్కర్ స్కామ్ను ఒకటి సృష్టించి అబద్ధాలను ఆరోపణలుగా మార్చి దాని చుట్టూ కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఒకవైపు జగన్ అంట ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ వ్యక్తులను టార్గెట్ చేస్తూ మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తల పైన కక్షను తీర్చుకునే విధంగా కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నాడు. ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి, కేంద్రంలో భాగస్వాములు కాబట్టి ఒకవేళ ఈ ఆటలు కొన్నాళ్ళు సాగొచ్చినవి తప్ప ఇటువంటి ఆటలు సాగడం చాలా కష్టం. మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ మార్పులు జరిగినప్పుడు పరిస్థితులు తిరగబడినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమేమి చేసినారో అవన్నీ కూడా మళ్ళా రిపీట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఎవరెవరు తప్పు చేసినారో, ఏ అధికారులు అయితే ఎవరెవరు చేసినారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఖచ్చితంగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు న్యాయం మీ ఉద్యోగ ధర్మాలు చేయమని మాత్రం అధికారులందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితి దేశం యుద్ధ వాతావరణం ఉంది. మన అందరం కూడా రక్షణ బలాలకు సంఘీభావం తెలపాల్సింది పోనిచ్చి చంద్రబాబు నాయుడు ఈ విధంగా కక్ష సాధింపు చర్య తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయినా కూడా ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినారో అమ్మకు వందనం, యువతకు, మళ్ళా లేడీస్కు, రైతులకు వీళ్ళకందరికీ ఇస్తామనే డబ్బులు ఏమాత్రం ఇవ్వకుండా కాలాపన చేసి ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. నిన్న మనకు జరిగిన ఉదాహరణ మాజీ మంత్రి రజనీ వాళ్ళ పిఏను శ్రీకాంత్ అతన్ని దౌర్జన్యంగా అంటే అతన్ని అరెస్ట్ చేసేదానికి అడ్డపడినందుకు రజనీ ఆమె మాజీ మంత్రి అడగడం, మా వాణి శ్రీకాంత్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగితే మాత్రం దాన్ని ఆమెను లెక్క పెట్టకుండానే ఒక మహిళని చూడకుండానే ఆమెను పక్కకు నెట్టేసి తీసుకుపోయి అతన్ని జీపులో నుంచి తీసుకుపోయిన పరిస్థితి. అంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందనే సుబ్బరాయుడు అనే సిఐ ఆ విధంగా తెలుగుదేశ కార్యకర్త కంటే ఘోరంగా ప్రవర్తించడం మాత్రం చాలా కష్టం. దాంతోపాటు ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉండడం జరుగుతుంది. మనం ఎన్నో ఇన్సిడెంట్స్ కూడా చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా పెద్ద డైలాగులన్నీ చెప్పడం జరిగింది. నేను ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళకు అందరికీ నా భరోసా అని. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క చెల్లెళ్ళ మీద ఇవన్నీ జరుగుతుంటే మాత్రం